ఆశ్రా ఆసుపత్రి వైద్యురాలి భర్తతో ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడిన ఆడియో ఫేక్ అయితే జిల్లా ఎస్పీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని అనంతపురం నగరం మేయర్ ప్రశ్నించారు. ఆసుపత్రి వైద్యురాలి భర్తను దారుణంగా దూషించిన ఎమ్మెల్యే దగ్గుబాటిపై యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కుటుంబానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ, నగరంలో దగ్గుపాటి ఎమ్మెల్యే అయిన తర్వాత మైనార్టీలపై ఎన్నో దాడులు జరుగుతున్నాయని విమర్శలు చేశారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు, ఆశ్రా ఆసుపత్రి ఘటన, డీసీఎంఎస్ దగ్గర హోటల్ నిర్వాహకురాలపై దాడి, మేయర్ పదవి నుంచి నన్ను దించాలని చూడటం, ఇలా అనేక రకాలుగా మైనార్టీలపై దాడులు చేస్తున్నారన్నారు. పైగా ఈ ఆడియోని రిలీజ్ చేయడమే కాకుండా అది ఫేక్ అని టీడీపీ నాయకులు కట్టుకథలు అల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మాట నిజమైతే ఇద్దరం కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేసి ఆ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది అన్నది దర్యాప్తు చేద్దామా అంటూ సవాల్ విసిరారు. అనవసరమైన అబద్ధాలు మాట్లాడకుండా ఇప్పటికైనా కుటుంబానికి క్షమాపణ చెప్పాలన్నారు. యూజేసీ ఆధ్వర్యంలో ఏదైతే సాయినగర్ అస్ట్రా ఆప్టికల్ సంబంధించి 6 months ముందు ఇష్యూ జరిగిన విషయం అందరికీ తెలిసినదే. అందులో భాగంగా 3-4 days ముందు ఒక ఆడియో వైరల్ కావడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు ఏ విధంగా ముస్లిం మైనార్టీకి అయినటువంటి షరీఫ్ అనే వాళ్ళ దంపతుల మీద అసభ్యంగా దుర్భాష ఆడిన విషయం కూడా యావత్ అనంతపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా వినిన విషయం కూడా అందరూ తెలిసినదే. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ఈయన ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో అనంతపురం నగరానికి కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ముస్లిం మైనార్టీలు అంటే ఎంత చులకన అయిపోయిందంటే ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ముస్లిం మైనార్టీల పైన అనేక విధాలుగా కక్ష సాధింపుతో ముందుకు పోతున్న విషయం కూడా అందరూ గమనించాలి. ఈరోజు ముస్లింలు అంటే అసలు ఏ విధంగా దుర్భాషలు కానివ్వండి, ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను పదే తెలియజేస్తున్నాను. అనంతపురం నగరంలో ముస్లిం మైనార్టీలు రాజకీయ పరంగా కావచ్చు, ఉపాధి పరంగా కావచ్చు, స్వేచ్ఛగా జీవించే హక్కు లేదా వీళ్ళకి. ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లింలకు అనేక దాడులు కూడా చేస్తున్న విషయం కూడా ఒకసారి గమనించాలి. ఈ వైరల్ ఏ విధంగా అయితే ఆడియో వైరల్ అయిందో మళ్ళీ దానికి ఆయన సమకూర్చుకుంటున్నారు నిన్నటి మాట్లాడి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది వచ్చేసి ఫేక్ ఆడియో టెక్నాలజీతో ఉపయోగించినారని చెప్పి చెప్తున్నారు. అయ్యా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీరు చెప్పేదాని కదా సిగ్గు ఉండాలి కొంచెమన్నా. ఎవరైనా చెప్తే నమ్మేస్తారేమో అని చెప్పినట్లు చెప్తున్నారు మీరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట మార్ఫింగ్ చేసి నా ఆడియో బయట పెట్టినారంటున్నారు. ఇతనే పెద్ద సెలబ్రిటీ, ఇతను ఆడియో అంతా మార్ఫింగ్ చేసి పెట్టడానికి. ఇక దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మీరే అంటున్నారు కదా మార్ఫింగ్ అని చెప్తున్నారు కదా, సరే వెళ్దాం రండి ఎస్పీ దగ్గరికి వెళ్ళి, మీదే ప్రభుత్వం ఉంది, కంప్లైంట్ ఇద్దాం ఎస్పీ గారికి. ఇది ఆడియో మార్ఫింగ్ అంటున్నారు కదా, ఇద్దాం. ఎవరో మార్ఫింగ్ చేసిన వాళ్ళకి బయటికి చర్యలు తీసుకుందాం, బయటికి చూపిద్దాం. వస్తారో చెప్పండి, కంప్లైంట్ ఇద్దాము, నేను కూడా పెడతాను, మీరు కూడా రండి ముందుకి వచ్చి ఇద్దరం కలిసి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఇద్దాము, ఆ మార్ఫింగ్ చేసినారో లేకపోతే మీ నిజమైన వీడియోనో ఆడియోనో అని చెప్పేసి పోలీస్ అధికారులు లేకపోతే ప్రభుత్వం మీదే ఉంది, పోలీస్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తే అది కాకున్నప్పుడు థర్డ్ పార్టీ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ చేసేదానికి. దానైనా కూడా మేము సబ్మిట్ చేద్దాం. ఇవన్నీ ఊరికే మాట్లాడేటప్పుడు ఊరికే మాట్లాడాలి. ఏదో మీరు ప్రెస్ మీట్ పెట్టేసి లేదు ఇది మార్ఫింగ్ చేసేసినామని చెప్పేసి వీళ్ళకి ఏమని చెప్పంటే ఎక్కడ పోతాను సమాజం చెప్పండి మీరు. అదేవిధంగా ముస్లిం మైనార్టీల పైన అంటే ఏం చెప్పినా పడి ఉంటారు, ఏం చేసినా ఊరికే ఉంటారని చెప్పేసి మీరు ఇంత అసభ్యంగా మాట్లాడడం కూడా చాలా దురదృష్టకరంగా తెలియజేస్తున్నాను. ఈ 1900 కాలం నుంచి ముస్లిం మైనార్టీల పైన అనేకవంటి బయటికి వచ్చినట్టు కొన్ని అయితే బయటికి రానివి ఎంతోమంది చాలా మంది ఇబ్బంది పడుతున్న విషయం కూడా అందరూ ప్రజలు గమనించాలి. ఈరోజు అస్రా ఆప్టికల్ సంబంధించిన విషయం కావచ్చు, ఫక్రుద్దీన్ ఎగ్జిబిషన్ సంబంధించి కావచ్చు, డీసీఎంఎస్ సంబంధించి మెహతాజ్ అనే ఒక సూసైడ్ చేసుకునే విషయం కావచ్చు, అదేవిధంగా మన స్టోర్స్ గతంలో చూసుకుంటే స్టోర్లు చాలా మందికి ఉంటే ముస్లిం మైనార్టీ అవి తగ్గించే విషయం కావచ్చు, ఒక మేయర్గా నన్ను కుట్ర చేయడం విషయం తీసేయాలని చెప్పేసి దాని విషయం కావచ్చు, అదేవిధంగా ఒక 40 డివిజన్లో కార్పొరేటర్ భర్తని ఒక ముస్లిం యువత పైన నడి రోడ్లో ఆయన పైన చేసుకోవడం కావచ్చు, అనేకటువంటివి ఎన్ని దాడులు జరుగుతుంటే ఏమాత్రం ఆయనకి చీమ కొట్టినట్లు కూడా లేకుండా వివరిస్తుంటే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. యూజేసీ ఖచ్చితంగా ఇతనికి షరీఫ్ షరీఫ్ దంపతులకి ఎప్పుడుగా అండగా ఉంటుంది. ఈ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి ఇతనికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా. యూజేసీ తరఫు నుంచి మేమందరం కూడా ఖచ్చితంగా మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నాము కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని కూడా ఖండించాలని తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ అనంతపురం నగరంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మాకు జరిగిన ఈ అవమానానికి మాకు యూజేఏసీ నుంచి ముస్లిం మైనారిటీ
సంబంధించి యూజేఏసీ లీడర్లు పెద్దలు అందరూ వచ్చి నాకు పరామర్శించినారు. నాకు చాలా చాలా సంతోషం. మాకు ఎప్పుడు కూడా ముస్లిం మైనారిటీ తరఫున చాలా బలమైన అండగా ఉంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాము. సో ఈ రాబోయే రోజుల్లో ఏ ముస్లిం మైనారిటీలకు కానీ ఏమి ఇది జరిగినా కూడా ఇదితో ముందుకు వెళ్తారు, ఇదే సపోర్ట్ ఉంటుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ముస్లిం మైనారిటీ యూజేఏసీ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ షరీఫ్ వాళ్ళ క్లినిక్ రావడం జరిగింది. వాళ్ళ నాతో పాటు మేయర్ గారు చాలామంది యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము అక్కడికి వచ్చి ఆయన పరామర్శించడం, తర్వాత ఆయనకు ధైర్యంగా ఉండమని చెప్పడానికి రావడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆయన మాట్లాడినటువంటి తీరు సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా, ఇవాళ పత్రికల్లో కూడా వ్రాయలేనటువంటి విధంగా, మీడియాలో కూడా ఆ మాటలు వచ్చేటప్పుడు దాన్ని కూడా అంతా బ్లాక్ చేస్తూ ఉన్నారు. అంటే అంత ఘోరంగా ఆ పదజాలంతో మాట్లాడటం అనేటువంటి దాన్ని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను అంటా ఉన్న ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ రావు గారికి, ఇవాళ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అంటే ఇవాళ ఒకప్పుడంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కమ్యూనిస్టు నాయకులు, ఇవాళ అగ్రస్థానంలో ఉన్నటువంటి వారు, అంటే ఇవాళ అర్బన్ నియోజకవర్గం అంటే వాళ్ళందరూ కూడా అతిరథ మహారథులంతా కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం ఇది. అట్లాంటి ప్రాంతానికి మీరు ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యేగా ఇక్కడ క్యాండిడేట్ అయిన తర్వాత ఎన్నికల్లో గెలవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనంతపురం నగరంలో ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, మిడిల్ క్లాస్ వారంతా కూడా ఉంటా ఉన్నారు. ఇవాళ డాక్టర్ అంటే విలువ లేదు మీకు. ఇవాళ డాక్టర్ అంటే దైవంతో సమానంగా చూస్తారు. అట్లాంటి డాక్టర్ని కూడా మీరు ఖాతరు చేయలే, వారి భార్యను కూడా మీరు ఏమాత్రం లెక్క చేయలే. అంటే మీరు అందరూ కూడా మనిషిని ఏ రకంగా మాట్లాడాలి అనేటువంటి పద్ధతుల్లో కూడా లేరు మీరు. అందుకనే ఈ రకమైనటువంటి పదజాలాన్ని మీరు ఏదైతే మాట్లాడినారో, ఈ భాష ఎవరికి రాదని కాదు, ఈ భాష డాక్టర్ కూడా వస్తుంది, అందరికీ వస్తుంది ఇది. కానీ వాళ్ళ సంస్కారం అడ్డం వస్తుంది. కాబట్టి ఆ సంస్కారాన్ని వదిలేస్తే ఎవరైనా ఈ రకమైనటువంటి భాష మాట్లాడగలుగుతారు. కానీ మీరు ప్రమాణం చేస్తారు కదా, ఎమ్మెల్యే అయిన తర్వాత రాజ్యాంగం పైన ప్రమాణం చేస్తారు, అసెంబ్లీలో ప్రమాణం చేసినటువంటి వారు. మళ్ళీ ఆ రకంగా ప్రమాణం చేసినటువంటి ప్రజలకు ఏం న్యాయం చేస్తారు నేను అంటా ఉన్నా. 18 నెలల కాలంలో ఇవాళ మా మైనార్టీల పైన జరుగుతున్నటువంటి వాటిపైన, ఇతర అంశాలపైన మీరు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఇది 1 సంవత్సరం కాలం క్రితం జరిగినటువంటి ఘటన అంటా ఉన్నారు. 5 నెలల ఆగస్టు 9వ తారీఖున డబల్ రిజిస్ట్రేషన్ జరిగింది అస్రా హాస్పిటల్కి సంబంధించిన దానిపైన. ఇవాళ కోర్టులో నడుస్తూ ఉంది. ఇవాళ మొత్తం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అగ్రనాయకుల వరకు అంశం పోయింది. మేము కోర్టు వ్యవహారం మాట్లాడడంలా. కానీ నేనేమంటా ఉన్నానంటే ఇవాళ లీక్ చేయడం కూడా తప్పు అంటా ఉన్నా. నేను ఈ రకంగా ఎందుకు లీక్ చేయాలి అంటా ఉన్నా. ఆనాడు జరిగినటువంటిది చాలా ఒకరిద్దరికి మాత్రమే వాళ్ళకి తెలిసినటువంటి అంశాన్ని వాళ్ళ లీక్ చేశారు. లీక్ చేసిన విషయం పైన ఎమ్మెల్యే ఏం మాట్లాడతారు? ఆ రోజే మాట్లాడాలి కదా అంటా ఉన్నారు. మీకు ఇంగిత జ్ఞానం ఉందా అని నేను అంటా ఉన్నా. ఈ ఘటన వచ్చిన తర్వాత, పోనీ ఆడియో రికార్డ్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇవాళ మీరు వచ్చి రావాలి. కనీసం మానవత్వం అనేది ఉంటే, ఎక్కడ కూడా కొంత మీలో ఉంటే వినా, మరి ఎప్పుడో డాక్టర్ భార్య వాళ్ళ ఇంటికి వచ్చి మీరు పరామర్శించి ఉండాలి, క్షమించమని చెప్పి అడిగి ఉండాలి. మరి ఆ రకంగా మీరు అందరూ కూడా ఆలోచించుకోకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా కప్పిపుచ్చుకునేటువంటి పద్ధతి సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందులో ఇవాళ అస్రా ఆప్టికల్సే కాదు, ఏ అంశమైనా కూడా మేము సూటిగా మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యేగా మీరంతా కూడా గెలిచిన తర్వాత మనం ప్రజలతో ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా మేము వ్యవహారం నడపాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. కానీ మీరందరూ కూడా దాన్ని కూడా దారి తప్పారు. మీరు మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా నేనంటా ఉన్నా, మీ దగ్గర ఉన్న ఎన్నికల్లో మీరు గెలిపించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఒక్కరు కనపడలేదే. ఇది ఆదినారాయణ అడ్వకేట్, ఆయన వాళ్ళు ఆదినారాయణ అనేటువంటి వాళ్ళు అడ్వకేట్ మీ వెంట ఉన్నారు, జేఎల్ మురళి ఉన్నారు. మరి చాలా మంది మీ వెంట తిరిగారు కదా, మీరంతా గెలిపించారు. మేమే అభ్యర్థిగా మేమే క్యాండిడేట్ అయినట్టుగా వాళ్ళంతా కూడా పాపం మేమంతా గెలిపించేదంతా కూడా ఇచ్చేశారు. మరి ఈరోజు కనపడలేదే. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఇక్కడ ఉంటా ఉన్నారు. అంటే వాళ్ళు మాత్రం మీ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు, ఇవాళ వ్యవహారం నడుపుతా ఉన్నారు. అందుకే ఇది చాలా రోజులు సాగదు. ఇది సరైనటువంటి కాదని చెప్పి నేను అంటా ఉన్నా. అందుకని నేను 1-2 ప్రశ్నలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ ప్రధానంగా వైశాఖ సంబంధించిన అంశం పైన కూడా ఇవాళ మా స్నేహితుడు శ్రీనివాస్ గుప్తా అని అతని పైన మరి ఇంటూరు చెన్నారెడ్డి మీ మనుషుల ద్వారా దాడి చేశారు. ఇవాళ 70% 80% చెవి వినపడ్డంలే. ఇవాళ భరత్ దగ్గర పోయినారు తెలుగుదేశం పార్టీ. ఇవాళ లోకేష్ వారి దృష్టికి తీసుకొని పోయినారు, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోయినారు, రామకృష్ణ గారి దృష్టికి తీసుకొని పోయినారు.
ఇంతవరకు రెవెన్యూ వాళ్ళు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ సబ్ డివిజన్ చేయలేదు దానికి. మరి 30-40 కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా వాటిపైన 4 స్టేషన్లో కంప్లైంట్ చేసినారు కదా, కేసు కూడా రిజిస్టర్ అయింది కదా, మరి ఎందుకు న్యాయం జరగలేదు నేను అంటా ఉన్నా. ఎందుకంటే ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. వాటన్నింటికీ మీరు సమాధానం ఏం చెప్తారో నాకు తెలియదు. కానీ ఇవాళ అస్రా హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయంలో బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. ఆ రకంగా చెప్పకపోతే రాబోయేటువంటి కాలంలో ఇంతకంటే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తామన్నా. అనంతపురం నగరంలోని